సో గుడ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సారీ. హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను భాస్కర్. సో మనం ఫిజిక్స్ ఫస్ట్ లెక్చర్ చెప్పుకుంటున్నాం ఈరోజు. ఆల్రెడీ కంటెంట్స్ ఏంటి, క్లాస్ 11 ఫిజిక్స్లో ఫ్లో ఎలా ఉంటుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎవరైనా అది ఒకసారి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఫ్లో ఎలా ఉంది, కంటెంట్స్ ఏ వీడియో ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ స్టార్ట్ అవుతాం అనేది మీకు అర్థమవుతుంది. సో అది కాకుండా ఈరోజు లెక్చర్ 1 ఏంటంటే మనం ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. అసలు ఫిజిక్స్ అంటే ఏంటి, ఫిజిక్స్కి మ్యాథమెటిక్స్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఆ తర్వాత కొన్ని ఫండమెంటల్స్ అనమాట. అంటే ఫిజిక్స్ మనం డీప్గా నేర్చుకునే ముందు కొన్ని బేసిక్స్ మనకు అర్థం అవ్వాలి. ఆ బేసిక్స్ క్లియర్గా ఉంటే తర్వాత మనం డీప్గా సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా డిఫరెన్షియేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫిజిక్స్లో, మ్యాథమెటిక్స్లో. అది నేను ఫిజిక్స్లో ఒక పర్టికులర్ సమ్లో ఎక్కడైనా అప్లై చేస్తున్నాను అనుకోండి, అక్కడ ఫిజి అక్కడ డిఫరెన్షియేషన్ ఎందుకు అప్లై చేశాడు, ఎందుకు ఇంటిగ్రేషన్ అప్లై చేశాడు అన్న డౌట్ మీకు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అలాగే వెక్టర్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. సో ఇవి మనం బాగా నేర్చుకోవడం అంటే ఇవి కొంచెం మనకు అర్థమైతే సో మనం డీప్ నెక్స్ట్ చాప్టర్స్లోకి వెళ్ళేటప్పుడు వీటి అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతాయి అనమాట. సో ఈరోజు మన ఫోకస్ అంతా ఫండమెంటల్స్ నేర్చుకోవడం మీద. సో ఫండమెంటల్స్ అంటున్నాం కాబట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఫిజిక్స్ అంటే ఏంటి, అసలు ఫిజిక్స్ గురించి చదువుకుంటున్నాం ఎందుకు, జస్ట్ ఒక 30 మార్క్స్ వస్తాయి 40 మార్క్స్ వస్తాయి అని కాకుండా అసలు ఫిజిక్స్ అంటే ఏంటి, ఫిజిక్స్ ఎందుకు చదువుకోవడం, ఎందుకు చదవాలి అసలు. సో డెఫినేషన్ చాలా బుక్స్లో చాలా డెఫినేషన్స్ ఉంటాయి. సో బేసిక్ కొన్ని సోర్సెస్ నుంచి నీ నేను చదివిన డెఫినేషన్ ఏంటంటే ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ లాస్ ఆఫ్ నేచర్. స్టడీ ఆఫ్ లాస్ ఆఫ్ నేచర్. సో ఫిజిక్స్ ఏంటమ్మా, మన నేచర్ చుట్టూ, మన నేచర్లో ఏవైనా ఒక ఫినామినా జరుగుతుంది అనుకోండి, మన నేచర్లో ఏదైనా ఒక యాక్టివిటీ జరుగుతుంది అనుకోండి, అసలు అది ఎలా జరుగుతుంది, దాని బిహైండ్ సైన్స్ ఏంటి చెప్పేదే ఫిజిక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పాయింట్ ఏ ఉంది, ఇంకో పాయింట్ బి ఉంది, ఒక పర్టికులర్ టైంలో ఎక్స్ టైంలో, అంటే ఫర్ ఏదో ఒక టైంలో విండ్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అనుకుందాం ఫ్రమ్ ఏ టు బి. సో ఫిజిక్స్ ఏంటంటే అసలు విండ్ అనేది ఏ నుంచి బీకే ఎందుకు ఫ్లో అవుతుంది, ఎందుకు గాలి అనేది ఏ నుంచి బీకే వెళ్తుంది, బీ నుంచి ఏకి ఎందుకు రావట్లేదు. సో ఇలాంటి అసలు బిహైండ్ సైన్స్, అసలు ఈ విండ్ ఫ్లో అనేది ఒక నేచర్లో జరిగే ఫినామినా అనుకోండి, ఆ బిహైండ్ సైన్స్ ఏంటి చెప్పేదే ఫిజిక్స్ అనమాట. అసలు ఇది ఎందుకు నేర్చుకోవాలి అంటే బిగ్గెస్ట్ థింగ్ మన నేచర్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనం నేచర్తో మనకు కావాల్సిన అప్లికేషన్స్ నేచర్ నుంచి మనం రాబట్టుకోవచ్చు. మన హ్యూమన్ కంఫర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ అనమాట. సో మనం కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేయాలి, ఎఫిషియన్సీ, మన మిషన్స్ యొక్క ఎఫిషియన్సీ పెంచాలి అంటే నేచర్లో జరిగే ఫినామినాస్ ఏ లాస్ చుట్టూ తిరుగుతున్నాయి. సో అప్పుడు మనకి ఏంటంటే మనం ఆ కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఎక్స్ టైంలో గాలి ఏ నుంచి బీకి వేస్తుంది కదా, కానీ మనకి బీ నుంచి ఏకి కావాలి, ఆపోజిట్ డైరెక్షన్లో కావాలనుకుందాం మన కంఫర్ట్ కోసం. సో అప్పుడు మనకి దీని వెనకాతలో ఉన్న రీజన్ ఏంటో తెలిసింది అనుకోండి, ఎందుకు ఏ నుంచి బీకి గాలి వెళ్తుందని ఈ రీజన్ తెలిస్తే ఈ రీజన్ నుంచి మనం ఈ బీ నుంచి ఏకి ఎలా పంపించాలనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇది చెప్పేదే ఫిజిక్స్. సో ఏదైనా ఒక నేచర్లో ఒక ఫినామినా జరుగుతుంటే ఆ ఫినామినా ఎందుకు అలా జరుగుతుందో చెప్పేదే ఫిజిక్స్. అర్థమైందా? సో ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ లాస్ ఆఫ్ నేచర్. అలాగే మీరు రెగ్యులర్గా వినే ఒక టర్మ్ ఉంటుంది ఫిజిక్స్లో, ఫిజికల్ క్వాంటిటీస్. ఆల్రెడీ మీరు లోవర్ సెక్షన్స్లో వినుంటారు, దీని గురించి చదువుకొని ఉండుంటారు. అయితే ఒక్కసారి మనం దీన్ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి, నేచర్లో ఏదైనా మనం మెజర్ చేయగలుగుతున్నామంటే అది ఫిజికల్ క్వాంటిటీ కింద వస్తుంది అనమాట. ఎనీథింగ్ దట్ కెన్ బి మెజర్డ్. నేచర్లో మనం ఏదైనా ఒక క్వాంటిటీ ఏదైనా ఉంది, అది మనం మెజర్ చేయగలుగుతున్నాం అంటే అది ఫిజికల్ క్వాంటిటీ కింద వస్తుంది అనమాట. సో ఎనీథింగ్ దట్ కెన్ బి మెజర్డ్. ఎగ్జాంపుల్ ఏంటమ్మా, లెంత్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ని మనం కొలిచి
కొంత మ్యాగ్నిట్యూడ్తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి అర్థం కాకపోతే పర్లేదు, భయపడకండి, నేను మళ్ళీ చెప్తాను. సో లెంత్ని మనం మెజర్ చేయగలుగుతున్నామా లేదా, సో ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ అనమాట. స్పీడ్ని మెజర్ చేయగలుగుతున్నామా లేదా, సో అది ఒక ఫిజికల్ క్వాంటిటీ. స్పీడ్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, సో టైం అనేది కూడా ఒక ఫిజికల్ క్వాంటిటీ. సో ఏదైనా నేచర్లో మనం మెజర్ చేయగలిగితే అది ఏంటి, సో ఎనీథింగ్ దట్ కెన్ బి మెజర్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. సో ఫిజికల్ క్వాంటిటీ గురించి చదువుకున్నాం కదా. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటిని కూడా మనం మ్యాగ్నిట్యూడ్తో పాటు యూనిట్స్తో రిప్రజెంట్ చేస్తాం. యూనిట్స్, అసలు యూనిట్స్ అంటే ఏంటి? యూనిట్స్ అంటే ఏం లేదమ్మా, ఒక ఆర్బిటరీ స్టాండర్డ్ వాల్యూ, ఒక స్టాండర్డ్ వాల్యూ అనమాట. ఆ పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెంత్ ఉందనుకోండి, ఈ లెంత్ అనే ఫిజికల్ క్వాంటిటీకి ఒక స్టాండర్డ్ వాల్యూ చెప్పేదే యూనిట్. సో అలాగా ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి దాని స్టాండర్డ్ వాల్యూస్ డిఫైన్ చేశారనమాట. లెంత్కి, టైంకి, చాలా అలా ప్రతి దానికి కూడా. సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో, ఈ యూనిట్స్లో దేర్ ఆర్ 7 ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్. డెరైవ్డ్ యూనిట్స్ ఇన్ని అన్నాను కాదు, చాలా ఉంటాయి, కానీ ఫండమెంటల్ యూనిట్స్ మాత్రం 7 ఉంటాయి అన్నమాట. అసలు ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి? ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటంటే అవి ఇండిపెండెంట్, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి అన్నమాట. అంటే ఒక దాని మీద ఒకటి డిపెండెంట్ అవ్వు, ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. దేని మీద అది డిపెండ్ అయ్యి ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైం, అలాగే లెంత్, అలాగే మాస్, ఇలాంటివి ఏంటి, ఇవి ఏవి కూడా ఒక వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద ఇవి డిపెండ్ అయ్యి ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెరైవ్డ్ క్వాంటిటీస్ ఏంటో అర్థమైతే అప్పుడు ఫండమెంటల్ క్వాంటిటీస్ ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెరైవ్డ్ యూనిట్స్ డిరైవ్డ్ యూనిట్స్ ఏంటంటే ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి ఫంక్షన్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అనొచ్చు. అంటే ఈ ఫండమెంటల్ యూనిట్స్ నుంచి డిరైవ్డ్ అనమాట. హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగా రాకపోతే సారీ, కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ అనేది ఒక డెరైవ్డ్ యూనిట్, ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైం. సో 2 ఫండమెంటల్ యూనిట్స్ యొక్క ఫంక్షన్ ఈ వెలాసిటీ అనేది. సో వెలాసిటీ అనేది ఈ 2 ఫండమెంటల్ యూనిట్స్ నుంచి డిరైవ్ చేసుకున్నాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఈస్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్, విచ్ ఈస్ మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం, విచ్ అగైన్ మాస్. ఇవన్నీ మీకు నెక్స్ట్ చాప్టర్స్లో అర్థమవుతుంది కైనమెటిక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు చూడండి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ అనేది ఒక ఫండమెంటల్ యూనిట్, అలాగే యాక్సిలరేషన్ ఒక డిరైవ్డ్ యూనిట్. ఈ యాక్సిలరేషన్ కూడా అలా మనం కొంచెం డీప్కి వెళ్తే చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం, అగైన్ వెలాసిటీ ఈజ్ ఫండమెంటల్ యూనిట్స్ నుంచి తెచ్చుకున్నాం, డిస్ప్లేస్మెంట్ బై టైం. సో విచ్ ఈస్ నథింగ్ బట్ డెల్టా ఎస్ బై డెల్టా టీ ఇంటూ డెల్టా టీ. సో ఈ ఫండమెంటల్ యూనిట్స్ నుంచి ఫోర్స్ వచ్చింది. సో ఈ డిరైవ్డ్ యూనిట్స్ అన్నీ కూడా ఈ ఫంక్షన్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్ అనమాట. సో దేర్ ఆర్ ఓన్లీ 7 ఫండమెంటల్ యూనిట్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ n నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ యూనిట్స్. ఈ యూనిట్స్ని రిప్రజెంట్ చేయడానికి జనరల్గా మనం ఫాలో అయ్యేది మీ అందరికీ తెలిసిందే, ఎస్ఐ యూనిట్స్. ఇవి కాకుండా మనకి ఎంకేఎస్ యూనిట్స్ అండ్ సిజిఎస్ యూనిట్స్ కూడా ఉంటాయి. వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడను ఇక్కడ, ఎందుకంటే మీరు ఆల్రెడీ క్లాస్ 8th క్లాస్ 9thలో చాలా బాగా చదువుకొని ఉంటారు.
ఒకవేళ మీకు తెలీదు వీటి కన్వర్షన్స్ ఎలా చేయాలి ఏంటి మీకు డౌట్ ఉంది అంటే ఒకసారి నాకు కమెంట్స్లో చెప్పండి. మనం దీని గురించి మనం స్పెసిఫిక్గా ఒక లెక్చర్ చేసుకోవచ్చు. అసలు ఎస్ఐ యూనిట్స్ని ఎంకేఎస్ యూనిట్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, సీజీఎస్ యూనిట్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఏ ఫిజికల్ క్వాంటిటీకి ఏం ఎస్ఐ యూనిట్ అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి అని ఒక చిన్న అజంప్షన్స్తో నేను ఇక్కడ యూనిట్స్కి ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఎందుకంటే కొంచెం త్వరగా డీప్గా వెళ్దామని చెప్పి. సో బేసికల్లీ దెర్ ఈజ్ నో మచ్ అంటే పెద్ద నాలెడ్జ్ అంటూ ఏం కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు యూనిట్స్లో. ఆల్రెడీ మీరు క్లాస్ 10th ఫిజిక్స్లో చాలా చూస్తుంటారు యూనిట్స్ అన్నిటికీ. సో కమింగ్ టు అగైన్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇన్ జనరల్ అట్లీస్ట్ ఫర్ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th ఫిజికల్ క్వాంటిటీస్ని మనం 2 కేటగిరీస్లో పెట్టవచ్చు. ఒకటి వెక్టార్స్ అండ్ 2 స్కేలర్స్. దెర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ టెన్సర్స్. అసలు ఈ టెన్సర్స్ నుంచి డిఫైన్ చేసుకొని వెక్టర్స్ని స్కేలర్స్ని డిఫైన్ చేస్తారు. బట్ ఇది కొంచెం మీకు హై లెవెల్లో ఉంటుంది. బట్ యాజ్ ఫర్ నౌ ఇప్పటికీ ఫిజికల్ క్వాంటిటీస్ని 2 కేటగిరీస్లో పెట్టవచ్చు అని మాత్రం అర్థం చేసుకోండి. ఒకటి వెక్టర్స్, ఇంకొకటి స్కేలర్స్. ఏదైనా మనకు ఒక ఫిజికల్ క్వాంటిటీ ఉందంటే దాన్ని మనం ఐదర్ వెక్టర్ అయినా చెప్పొచ్చు లేదా స్కేలర్ అయినా చెప్పొచ్చు. అసలు ఈ వెక్టర్స్కి స్కేలర్స్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఏంటి స్కేలర్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి చదువుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది మీకు. అంటే ఈ డెఫినేషన్స్ మీరు చదువుంటారు పాత క్లాసెస్లో, బట్ స్టిల్ దేర్ విల్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. సో ఇక్కడ నుంచి బాగా ఫోకస్ చేయండి. ఇప్పుడు వరకు నేను అలా కొంచెం చాలా లైట్గా చెప్పాను యూనిట్స్ గురించి. అదిని ఇక్కడ నుంచి మనం కొంచెం స్టెప్ బై స్టెప్ నీట్గా డెప్త్గా నేర్చుకుందాం. స్కేలర్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఎనీ ఫిజికల్ క్వాంటిటీ which has only magnitude. ఏదైనా ఫిజికల్ క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉందనుకోండి, అది స్కేలర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనకు మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే అవసరమైంది అనుకోండి, దాన్ని మనం స్కేలర్ అంటాము. అసలు ఈ మ్యాగ్నిట్యూడ్ అనే డౌట్ మనకి చాలా ఎవరికైనా ఉంటే దాని మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే దాన్ని సింపుల్గా చెప్పాలంటే మీరు హౌ మచ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏమైనా వచ్చిందనుకోండి, అదే మ్యాగ్నిట్యూడ్. ఎంత అని చెప్పేదే మ్యాగ్నిట్యూడ్. సో దాన్ని మా స్కేలర్ అంటే ఏంటమ్మా, ఫిజికల్ క్వాంటిటీ ఎంత ఉందో మాత్రమే చెప్తున్నాము అంటే అది స్కేలర్. ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మగారు మనకు కాయగూరలు కట్టుకు పంపించి 5 kg ఏదైనా ఒక కూరగాయ తీసుకురా అంటే దీన్ని మనం ఎంత మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాము. ఎంతో చెప్తే మనకు అంత అర్థమైపోద్ది. అంటే ఇంకా దాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 kg ఆనియన్స్ తీసుకురండి అన్నారు అనుకోండి, చాలు మనకు మొత్తం మ్యాటర్ అర్థమైపోద్ది. 5 kg తెచ్చేసి ఇంట్లో పెట్టేయగలం. కానీ వెక్టర్స్లో అలా కాదు. ఈ స్కేలర్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇట్ ఫాలోస్ లాస్ ఆఫ్ ఆల్జీబ్రా. మన స్కేలర్ క్వాంటిటీస్ మీద ఏమైనా ఆపరేషన్స్ చేయాలనుకోండి, లాస్ ఆఫ్ ఆల్జీబ్రా యూజ్ చేసేవచ్చు. అంటే మీరు బేసికల్గా మీరు మ్యాథమెటిక్స్లో ప్లస్ మైనస్లు చేస్తారు కదా, మల్టిప్లికేషన్స్, అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్, సేమ్ అవే రూల్స్తో స్కేలర్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ అదర్ రూల్స్. అంటే ఇంకా దీనికంటూ సెపరేట్ రూల్స్ అంటూ ఏం లేవు. కానీ వెక్టర్స్ ఆర్ వెరీ స్పెషల్. వెక్టర్స్ అంటే ఏంటంటే ఎనీ ఫిజికల్ క్వాంటిటీ which has both magnitude as well as డైరెక్షన్. ఫిజికల్ క్వాంటిటీ ఏంటి, డైరెక్షన్ ఏంటి, మీకు చిన్నప్పుడు మీరు ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 9th మీకు న్యూటన్స్ లా అది చెప్పినప్పుడు వెక్టర్ స్కేలర్స్ గురించి చెప్పుంటారు. కానీ ఆ టైంలో మీకు డైరెక్షన్ అంటే ఏంటి సరిగ్గా అర్థం అవ్వకపోవచ్చు. ఆ టైంలో మీ టెండర్ ఏజ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ డైరెక్షన్. సో మనం ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి దాన్ని పూర్తిగా రిప్రజెంట్ చేయడానికి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా అవసరమైంది అనుకోండి, అలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ని వెక్టార్స్ అంటాం. ఆ డైరెక్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీద
ఒక బుక్ ప్లేస్ చేసి ఉంది. ఈ పాయింట్ ఏ అనుకుందాం. సో బుక్ ఇక్కడి నుంచి పాయింట్ బికి పంపించాలి. సో గోల్ ఏంటమ్మా, బుక్ని పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి పంపించడం మన గోలు. సో మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఎవరో ఒక ఎక్స్ పర్సన్ ఇక్కడ ఉన్నారు. సో మీరు క్యాలిక్యులేట్ చేసి మీ ఫ్రెండ్కి ఏం చెప్పారంటే 5 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చెయ్యు బుక్ మీద, నా బుక్ నా దగ్గరికి వస్తుంది అని చెప్పారు. సో మీ ఫ్రెండ్ దాన్ని తీసుకొని మిస్ఇంటర్ప్ట్ చేసి 5 న్యూటన్స్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేశాడు. 5 న్యూటన్స్ ఫోర్స్ ఏం చేశాడమ్మా, ఈ డైరెక్షన్లో అప్లై చేయకుండా ఈ డైరెక్షన్లో అప్లై చేశాడు. సో బుక్ ఏమవుతుంది, మీ దగ్గర రావడం మానేసి పాయింట్ సి వేరే కొత్త పాయింట్ దగ్గరికి వెళ్తుంది, విచ్ ఇస్ మచ్ మోర్ ఫార్, ఇంకా మీకు ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది. సో అదే మీరు 5 న్యూటన్స్ ఈ పర్టికులర్ డైరెక్షన్లో అప్లై చెయ్యు అని అతనికి సంకేతం ఇచ్చారనుకోండి, అతనికి చెప్పారు అనుకోండి, అప్పుడు ఆ బుక్ అనేది మీ దగ్గరికి వచ్చి ఉంటుంది. అర్థమైందా? సో ఒక వెక్టార్ గురించి చెప్తున్నప్పుడు, మన వెక్టార్ గురించి చెప్తున్నప్పుడు మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా అంత ఇంపార్టెంట్గా మెన్షన్ చేయాలి. ఇఫ్ వెక్టర్ ఈజ్ నాట్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ డైరెక్షన్, ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ వెక్టర్ అండ్ ఇట్ ఈస్ బ్లండర్. సో వెక్టార్స్ గురించి మనం ఎప్పుడైనా వెక్టార్ ఆన్సర్ రాస్తున్నామంటే డైరెక్షన్ మెన్షన్ చేయాలి. ఐదర్ నార్త్ నుంచి సౌత్కా, లేకపోతే నార్త్ వెస్ట్కా, లేదా ఎక్స్ యాక్సిస్కి ఇంత యాంగిల్తోనా, వై యాక్సిస్కి ఇంత యాంగిల్తోనా. సో ఈ డైరెక్షన్ మెన్షన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు గుర్తుపెట్టుకోండి, మీరు చిన్నప్పుడు మీ మ్యాథ్స్ టీచర్ యూనిట్స్ రాయకపోతే కొట్టి 2 మార్క్స్ తీసేయడం, 1 మార్క్ తీసేయడం చేసి ఉంటారు కదా. సో ఫిజిక్స్లో బేసిక్ రూల్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, వెక్టార్స్తో ముఖ్యంగా వెక్టార్స్కి డైరెక్షన్ చెప్పడం. జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్లో యూనిట్స్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో, వెక్టార్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని యొక్క డైరెక్షన్ చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా మీకు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అసలు డైరెక్షన్కి ఇంత వాల్యూ ఉందా అని మీకు అర్థమవుతుంది. సో వెక్టార్స్ ఆర్ సమ్వాట్ న్యూ టు అస్. సో ఇవి కొత్తవి, వీటి గురించి ఇంకొంచెం బాగా తెలుసుకుందాం. కాకపోతే ఇక్కడ ఒక ఎగ్జెప్షన్ ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎగ్జెప్షన్ అమ్మా, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ దానికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇవి ఉంటే వెక్టార్ అని చెప్పుకున్నాం కదా. వీటితో పాటు కొన్ని రూల్స్ అవి ఫాలో అవ్వాలన్నమాట. అదే ఏంటంటే ట్రయాంగిల్ రూల్ ఆఫ్ ఎడిషన్. ఈ రూల్ ఏంటో మనం తర్వాత కాసేపట్లో చదువుకోవచ్చు. ఈ రెండిటితో పాటు అది వెక్టార్ అవ్వాలంటే ఈ రూల్ కూడా ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ ఎగ్జెప్షన్ ఏంటంటే, మెయిన్ ఎగ్జెప్షన్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు ఇది ఎగ్జెప్షన్ అంటే, ఈ క్వాంటిటీకి, ఎలక్ట్రిసిటీ క్వాంటిటీకి రెండు ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. కానీ వెక్టార్ కాదు, ఇట్స్ నాట్ ఏ వెక్టార్. రీజన్ ఏంటంటే ఇది, ఇట్ డజంట్ ఫాలో ట్రయాంగిల్ రూల్ ఆఫ్ ఎడిషన్. ఈ ట్రయాంగిల్ రూల్ ఆఫ్ ఎడిషన్ ఏంటో చెప్పినప్పుడు నేను ఎలక్ట్రిసిటీ గురించి మళ్ళీ అక్కడ మాట్లాడతాను. ఎందుకు ఇది ఫాలో అవ్వట్లేదో అప్పుడు మీకు చెప్తాను, అప్పుడు మీకు కొంచెం అర్థమవుతుంది అనమాట. సో ఒక వెక్టార్ అవ్వాలంటే దానికి మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్తో పాటు ఇట్ షుడ్ ఫాలో ట్రయాంగిల్ రూల్ ఆఫ్ ఎడిషన్. బెస్ట్ ఎగ్జాంప్షన్ కేస్ ఏంటంటే ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, కానీ అది వెక్టార్ కాదు, ఎందుకంటే అది ట్రయాంగిల్ రూల్ ఆఫ్ ఎడిషన్ ఫాలో అవ్వదు. సో కాన్సెప్ట్స్ ఆఫ్ వెక్టార్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ వెక్టార్స్ మనం తెలుసుకోవాలమ్మా ఫిజిక్స్లో మనం బాగా మార్క్స్ గెయిన్ చేయాలంటే. సో మనం బాగా బేసిక్స్ నుంచి వెళ్దాం. అసలు ఈక్వాలిటీ ఆఫ్ వెక్టార్స్, వెక్టార్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అసలు వెక్టార్స్ ఏవైనా రెండు వెక్టార్లు ఈక్వల్ అని ఎప్పుడు చెప్తామంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు సేమ్ ఉన్నప్పుడు
రెండు సేమ్ ఉన్నప్పుడు ఆ వెక్టర్స్ని ఈక్వల్ వెక్టర్స్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ సేమ్ ఉంటే ఆ వెక్టర్స్ని ఏమంటామమ్మా? ఈక్వల్ వెక్టర్స్ అంటాం. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెక్టర్స్ డజంట్ ఫాలో ద లాస్ ఆఫ్ ఆల్జీబ్రా. ఈ వెక్టర్ ఎడిషన్ అంటే వెక్టర్స్లో ఆల్జీబ్రిక్ లాస్ అనేవి ఫాలో అవ్వమ్మా వెక్టర్స్. అంటే మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఒక మాస్ 3 kg ఉంది అండ్ ఇక్కడ ఒక మాస్ 5 kg ఉంది. ఏమంటున్నాను? మాస్ విచ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇది స్కేలార్. సో ఈ రెండిట్ల యొక్క ప్లస్ చేస్తే ఏమవుతుందమ్మా? 8 kg. అవునా? సో సింపుల్ మ్యాథమెటిక్స్ ఇక్కడ స్కేలార్స్లో అంటే లాస్ ఆఫ్ ఆల్జీబ్రా అప్లై చేయొచ్చు. కానీ వెక్టార్స్కి వచ్చేసరికి ఒక వి వెక్టర్ ఉంది అండ్ ఇంకొక ఏ వెక్టర్ ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 5 యూనిట్స్ అనుకుందాం అండ్ ఇది ఒక 3 యూనిట్స్ అనుకుందాం. ఈ రెండు వి వెక్టర్ ప్లస్ ఏ వెక్టర్ మే ఆర్ మే నాట్ ఈక్వల్ టు 8 యూనిట్స్. సో వి వెక్టర్ ఒక 3 యూనిట్స్ అండ్ ఏ వెక్టర్ అనేది ఒక 5 యూనిట్స్ అనుకుంటే వి బార్ ప్లస్ ఏ బార్ చేసామనుకోండి. ఇందాక స్కేలార్స్ అయితే డైరెక్ట్ ఎడిషన్ చేసి 5 + 3 8 kg అని చెప్పవచ్చు. కానీ వి బార్ ప్లస్ ఏ బార్ అనేది మే ఆర్ మే నాట్ ఈక్వల్ టు 8 యూనిట్స్. అది ప్రతిసారి 8 యూనిట్స్ అవ్వాలన్న రూల్ లేదమ్మా. బేస్డ్ ఆన్ ఇట్స్ డైరెక్షన్స్ ఇట్ విల్ చేంజ్. ఆ యొక్క వి బార్ ఏ బార్ యొక్క డైరెక్షన్స్ బట్టి వాటి మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అయిపోతుంది. అంటే ఎడిషన్ చేసేకొచ్చే రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు వెక్టర్ ఆల్జిబ్రా, లాస్ ఆఫ్ ఆల్జిబ్రా పనిచేదన్నాం. సో దీనికంటూ ఒక సెపరేట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వెక్టర్ ఆల్జిబ్రా. 1 minute. వెక్టర్ ఆల్జీబ్రా. సో ఈ వెక్టర్ ఆల్జీబ్రాలో మనం ఏమేమి నేర్చుకుంటామంటే, ఒకటి 2 వెక్టర్ని ఎలా యాడ్ చేయాలి, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ఇంకొకటి సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. అండ్ ఇంకొకటి మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్. నెక్స్ట్ లాస్ట్ది రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. సో ఇది ఈ 4 కాన్సెప్ట్స్ కూడా వెక్టర్ ఆల్జిబ్రాలో మనం డిస్కస్ చేద్దాం. అసలు వెక్టర్స్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా సపరేట్ చేయాలి, ఎలా మల్టిప్లై చేయాలి, రిజల్యూషన్ అంటే ఏంటి, అవన్నీ. సో దానికంటే ముందు కొన్ని థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి నేర్చుకుందాం. సో కొన్ని డెఫినేషన్స్ మీకు అర్థం అవ్వాలన్నమ్మా కొంచెం. అంటే ఈ వర్డ్స్ యొక్క మీనింగ్, రిజల్టెంట్ ఆఫ్ వెక్టర్స్, ఆర్ రిజల్టెంట్ వెక్టర్, రిజల్టెంట్ వెక్టర్. రిజల్టెంట్ అంటే మీనింగ్ ఏంటని. సో ఏ రిజల్ట్ అన్న పదంలో ఉంది కదా. సో ఏవైనా 2 వెక్టార్స్, ఫర్ ఎగ్జాంపుల్ వి బార్ ఏ బార్ ఇందాక తీసుకున్నట్టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి బార్ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ అనుకుందాం. ఈ రెండింటిని కలిపితే ఒక కొత్త వెక్టర్ వచ్చింది ఆర్ బార్.
సో ఇలా ఎడిషన్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏదైతే ఉందో, లేదా ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒకటి, సో ఏదైనా ఒక దీని మీద రెండు వెక్టార్స్ మధ్య ఒక ఆల్జీబ్రిక్ ఆపరేషన్ జరిగి ఏదైతే వస్తుందో దాన్ని రిజల్టెంట్ అంటాం అనమాట. సో రిజల్టెంట్ అంటే ఏంటమ్మా, సో బేసికల్లీ ఇట్ ఈజ్ ఏ ప్రొడక్ట్, నాట్ ఐ షుడ్ నాట్ సే ప్రొడక్ట్, బట్ ఇట్ ఈజ్ ఏ final vector which obtained because of some operations on two vectors. ఇంకొకటి యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్, ఎనీ వెక్టర్ which has magnitude of magnitude of 1. మీకు వీడియో స్లోగా వెళ్తుంది అనిపిస్తే మీరు ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకొని 1.5x కానీ 1.25x కానీ 1.75x కానీ చూడండి. సో మీకు అది కొంచెం ఈజీగా అవుతుంది. ఎనీ వెక్టర్ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 1. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ గురించి చెప్తున్నాం కదమ్మా. సో ఏదైనా ఒక V బార్ అని ఉందనుకోండి, V బార్ ఒక వెక్టర్ ఉందనుకోండి. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే మాడ్యులస్ ఆఫ్ V బార్. సో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఈ సింబల్స్తో రిప్రజెంట్ చేస్తారనమాట. రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. అండ్ యూనిట్ వెక్టర్ అంటే ఏంటమ్మా, ఎనీ వెక్టర్ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 1. ఏదైనా ఒక వెక్టర్ ఉండి దాని మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటే దాన్ని యూనిట్ వెక్టర్ అంటారు. సో యూనిట్ వెక్టర్ అలాంగ్ x యాక్సిస్ along x-axis ఉంటే దాన్ని ఐ క్యాప్తో రిప్రజెంట్ చేస్తాం. ఐ క్యాప్ అంటే ఏంటమ్మా, ఏ యూనిట్ వెక్టర్ అలాంగ్ x-axis. అదే y యాక్సిస్లో ఉంటే జే క్యాప్, అదే z యాక్సిస్లో ఉంటే కే క్యాప్. సో ఈ ఐజేకేలు అనేవి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ ఆర్ నథింగ్ బట్ యూనిట్ వెక్టర్స్ అలాంగ్ x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్ రెస్పెక్టివ్లీ. సో నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇవి బేసిక్ థియరిటికల్ కాన్సెప్ట్స్. ఇవి మీకు అర్థమైతే నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా అనేది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.